ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే మూడో వ్యక్తి లాభపడ్డట్టుగా టాప్ 3లోని గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల ఓటములు ముంబై ఇండియన్స్కు వరంలా మారాయి. దీంతో ఇన్ని రోజులు టాప్ 2 రేస్లో పెద్దగా కనిపించని ముంబై ఇండియన్స్కు ఇప్పుడు సువర్ణ అవకాశం వచ్చింది. లీగ్ దశను టాప్ 2తో ముగించేందుకు మంచి అవకాశం దొరికింది. ప్రస్తుతం ఉన్న ఫామ్ను బట్టి చూస్తే మిగతా 3 జట్ల కన్నా టాప్ 2తో లీగ్ దశను ముగించేందుకు ముంబై ఇండియన్స్కి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఎలానో ఇప్పుడు మాట్లాడుకుందాం. అలాగే లీగ్ దశను టాప్ 2తో ముగించడానికి ప్లేఆఫ్స్ చేరిన 4 జట్లకు అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ సీజన్లో లీగ్ దశలో తమ 14 మ్యాచ్లను పూర్తి చేసుకున్న గుజరాత్ టైటాన్స్ 9 గెలిచి 5 ఓడిపోయింది. తమ చివరి 2 లీగ్ మ్యాచ్లను వరుసగా ఓడిపోయింది. దీంతో మొత్తం 18 పాయింట్లు ప్లస్ 0.254 నెట్ రన్ రేట్తో ప్రస్తుతానికి టేబుల్ టాపర్గా ఉంది. రెండో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడి 8 గెలిచింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 1 పాయింట్ వచ్చింది. దీంతో మొత్తం 17 పాయింట్లతో రెండో స్థానంలోనే ఉంది. మూడో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖాతాలో కూడా 8 విజయాలు 17 పాయింట్లే ఉన్నాయి. కానీ నెట్ రన్ రేట్ ఆర్సీబీ కన్నా పంజాబ్కు ఎక్కువగా ఉండడంతో వాటి స్థానాలు నిర్ధారించబడ్డాయి. ప్రస్తుతం పంజాబ్ నెట్ రన్ రేట్ ప్లస్ 0.327గా ఉండగా బెంగళూరు నెట్ రన్ రేట్ ప్లస్ 0.255గా ఉంది. అయితే లీగ్ దశలో ఈ 2 జట్లకు చెరో మ్యాచ్ మిగిలి ఉన్నాయి. వాటిల్లో గెలిస్తే లీగ్ దశను ఈ 2 జట్లు ఖచ్చితంగా టాప్ 2 స్థానంతో ముగిస్తాయి. కాగా లీగ్ దశలో పంజాబ్ కింగ్స్ తమ చివరి మ్యాచ్ను ముంబై ఇండియన్స్తో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ చివరి మ్యాచ్ను లక్నో సూపర్ జెయింట్స్తో ఆడున్నాయి. ఇక 4వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ కూడా ఇప్పటివరకు 13 మ్యాచ్లే ఆడి 8 విజయాలు సాధించింది. ఆ జట్టు నెట్ రన్ రేట్ ప్లస్ 1.292గా ఉంది. ఈ సీజన్లో ఏ జట్టుకు లేనంతగా ఎక్కువ నెట్ రన్ రేట్ ముంబైకే ఉంది. ఇది ఆ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. దీంతో తమ చివరి లీగ్ మ్యాచ్లో గెలిస్తే ముంబై ఇండియన్స్ టాప్ 2 బెర్త్ను 18 పాయింట్లతో ఖచ్చితంగా ఖరారు చేసుకుంటుంది. కాగా తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. పంజాబ్ కింగ్స్ కూడా ఇదే చివరి లీగ్ మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు లీగ్ దశను టాప్ 2 స్థానంతో ముగిస్తుంది. అంతేకాకుండా ఈ 2 జట్ల మధ్య మ్యాచ్ ఈ సోమవారమే జరగనుంది. ఈ మ్యాచ్లో ముంబై గెలిస్తే 9 విజయాలు 18 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలుస్తుంది. అప్పుడు గుజరాత్ టైటన్స్ రెండో స్థానానికి పడిపోతుంది. గుజరాత్ ఖాతాలో కూడా 18 పాయింట్లే ఉన్నప్పటికీ ఆ జట్టు నెట్ రన్ రేట్ ముంబై కన్నా తక్కువగా ఉంది. ఇక రెండో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ మూడో స్థానానికి పడిపోతుంది. అలాగే మంగళవారం లక్నోతో జరిగే మ్యాచ్లో ఒకవేళ ఆర్సీబీ గెలిస్తే 19 పాయింట్లతో ఆ జట్టు టేబుల్ టాపర్గా నిలుస్తుంది. ముంబై రెండో స్థానానికి పడిపోతుంది. గుజరాత్ 3, పంజాబ్ 4వ స్థానానికి పడిపోతాయి. కాగా లక్నో ఆర్సీబీ మ్యాచ్తో లీగ్ దశ ముగుస్తుంది. కాబట్టి పంజాబ్పై ముంబై గెలిస్తే లీగ్ దశను ఖచ్చితంగా టాప్ 2 స్థానంతో ముగిస్తుంది. దీంతో ముంబై టాప్ 2 స్థానానికి ఎలాంటి డోకా ఉండదు. ఒకవేళ ముంబై పంజాబ్ మ్యాచ్లో పంజాబ్ గెలిస్తే 19 పాయింట్లతో ఆ జట్టు టేబుల్ టాపర్గా నిలుస్తుంది. ముంబై ఇండియన్స్ 4వ స్థానంలోనే ఉంటుంది. అలాగే మంగళవారం నాటి మ్యాచ్లో లక్నోపై ఆర్సీబీ గెలిచినా పంజాబ్ టాప్ 2 స్థానానికి ఎలాంటి డోకా ఉండదు. దీంతో సోమవారం ముంబై పంజాబ్ మధ్య జరిగే మ్యాచ్ టాప్ 2 స్థానంలో ఒక బెర్తును ఖరారు చేయనుంది. దీంతో 2 జట్లకు ఈ మ్యాచ్ డూ ఆర్ డై లాంటిదని చెప్పుకోవాలి. మూడో స్థానంలో ఉన్న ఆర్సీబీ టాప్ 2 స్థానానికి చేరాలంటే మంగళవారం లక్నోతో జరిగే మ్యాచ్లో గెలిస్తే సరిపోతుంది. సోమవారం ముంబై పంజాబ్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా లీగ్ దశను టాప్ 2తో ముగిస్తుంది. ఒకవేళ ముంబై చేతిలో పంజాబ్ ఓడితే టేబుల్ టాపర్గా కూడా నిలుస్తుంది. కానీ ఒకవేళ లక్నో చేతిలో ఆర్సీబీ ఓడితే మాత్రం టాప్ 2కు చేరడానికి ఎలాంటి అవకాశాలు ఉండవు. అంతేకాకుండా పంజాబ్పై ముంబై గెలిస్తే 4వ స్థానానికి పడిపోతుంది. అయితే ఇప్పటికీ లీగ్ దశలో అన్ని మ్యాచ్లు పూర్తి చేసుకున్న గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతానికి టేబుల్ టాపర్గా ఉన్నప్పటికీ మిగిలిన 2 మ్యాచ్లు పూర్తయ్యాక ఆ జట్టు టాప్ పొజిషన్ కోల్పోనుంది. అయితే గుజరాత్ కనీసం టాప్ 2 స్థానంతో లీగ్ దశను ముగించాలంటే మంగళవారం జరిగే మ్యాచ్లో లక్నో చేతిలో ఆర్సీబీ ఓడిపోవాలి. అప్పుడు ఆ జట్టు టాప్ 2లోనే ఉంటుంది. ఏది ఏమైనా మంగళవారంతో టాప్ 2లో నిలిచే జట్లు ఏవో ఒక క్లారిటీ రానుంది. కాగా పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానంతో లీగ్ దశను ముగించే జట్లకు ఫైనల్ చేరేందుకు 2 అవకాశాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. మొదటగా టాప్ 2లోని 2 జట్ల మధ్య క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. ఇందుకు గాను క్వాలిఫైర్ 1లో ఓడిన జట్టు ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో క్వాలిఫైర్ 2లో తలపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. టాప్ 2లో నిలిచిన జట్టు ఇక్కడ కూడా ఓడితే మాత్రం ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉండదు, ఇంటికి వెళ్ళిపోతుంది. కాగా లీగ్ దశ ముగిసే నాటికి టాప్ 2లో ఏ జట్లు ఉంటాయని భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.